This video is brought to you by AKSIAS. Good morning all of you. Welcome to AKS IAS. ఈరోజు మనము 22nd మరియు 21కి సంబంధించిన వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. సో కొన్ని కారణాల వల్ల నేను మీకు కరెంట్ అఫైర్స్ వీడియో చేయలేకపోయాను. సో నిన్న కరెంట్ అఫైర్స్ మరియు ఈరోజు కరెంట్ అఫైర్స్ రెండు కలిపి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి, అదేవిధంగా ఏపీపీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, క్లాట్ వంటి ఎగ్జామ్స్ కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ కరెంట్ అఫైర్స్ చూసే ముందు అంతకుముందు ఇచ్చిన క్వశ్చన్స్కి ముందుగా నేను మీకు ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఆన్సర్స్ కనుక ఒకసారి మనం చూసుకుంటే, ఫస్ట్ క్వశ్చన్ కనుక ఒకసారి మనం గమనిస్తే, ఆసియా కోఆపరేషన్ డైలాగ్కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించడానికి ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చిన ఈ రెండు స్టేట్మెంట్స్లో సరైన వాటిని గుర్తించండి అని క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్స్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. సో ఆసియా కోఆపరేషన్ డైలాగ్ అనేది ఈ ప్రాంతంలోని అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థల అనుసంధానంగా ఏర్పడింది. ఇది ఖండాంతర స్థాయిలో ఆసియా యొక్క సహకారాన్ని ప్రోత్సహిస్తుంది అనేది మొట్టమొదటి స్టేట్మెంట్గా మనం చూసుకోవచ్చును. సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టా రాంగా అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, సో ఇక్కడ మీకు దీనికి సంబంధించి సమాచారం ఇస్తున్నాను. ఆసియా కోఆపరేషన్ డైలాగ్ ఈజ్ అండ్ intergovernmental organization created on 18th June 2002 to promote ASEAN cooperation at a continental level and to help integrate separate regional organizations such as ASEAN, SAARC, Gulf Council, Shanghai Cooperation Organization and Eurasian Economic Union. సో ఈ ఆసియా కోఆపరేషన్ డైలాగ్ అనేది 2002వ సంవత్సరంలో దీనిని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇది కేవలం ఆసియా దేశాల మధ్య సహకారానికి మాత్రమే పరిమితం కాకుండా, సో వివిధ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్గనైజేషన్స్ మధ్య కూడా సహకారాన్ని పెంపొందించడానికి ఈ ఆసియా కోఆపరేషన్ డైలాగ్ అనేది తన వంతు కృషి చేస్తుంది. సో అందులో దీనికి సంబంధించి ఇక్కడ ఆసియన్, సార్క్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, అదేవిధంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషను మరియు యురేషియన్ ఎకనామిక్ యూనియన్ వంటి వివిధ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్గనైజేషన్స్ మధ్య కూడా ఇది సమన్వయకర్తగా ఉంటుంది ఆసియా కోఆపరేషన్ డైలాగ్ అనేది. కాబట్టి మనకి ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్గా మనం చెప్పుకోవచ్చును. ఇక సెకండ్ స్టేట్మెంట్ కనుక తీసుకుంటే, ఇది ఆసియాలో వాణిజ్య మరియు ఆర్థిక మార్కెట్ను విస్తరించడము మరియు ప్రపంచ మార్కెట్లో ఆసియా యొక్క ఆర్థిక పోటీతత్వాన్ని పెంచడం లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది మనకి ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చును. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఇది రెండు మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్గా పరిగణించాలి. సో దానికి సంబంధించి మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏసీడీ ఎక్స్పాండ్ ద ట్రేడ్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ విత్ ఇన్ ఆసియా, ఇంక్రీజింగ్ అండ్ బార్గెనింగ్ పవర్ ఆఫ్ ఆసియన్ కంట్రీస్ in live competition and in turn enhance Asia's economic competitiveness in the global market. కాబట్టి సో ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్గా పరిగణించాలి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఇది రెండు మాత్రమే కరెక్ట్ ఆన్సరు. ఇక సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ప్రాధాన్యత రంగాలలో రుణాలు మంజూరు చేసే మార్గదర్శకాల ప్రకారము బ్యాంకులు ఇచ్చే రుణాన్ని ఏ ఏ రంగాలకు నిర్దిష్టంగా ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకోవడం జరిగిందని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్స్కి మీకు కింద వివిధ రంగాల పేర్లను కూడా ఇచ్చారు. సో వ్యవసాయ రంగము, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, విద్యారంగము, హౌసింగ్, అదేవిధంగా అంకుర సంస్థలు. సో ఇందులో కరెక్ట్ సమాధానం అంటే ఏ ఏ రంగాలకి ప్రాధాన్యత రంగాలుగా గుర్తించి బ్యాంకులు రుణాలను ఖచ్చితంగా ఇవ్వాలి అని నిర్దేశించడం జరిగింది అంటే, సో దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ మీకు ఇక్కడ ఇస్తున్నాను. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ట్వీక్డ్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్స్. దీన్నే ప్రాధాన్యత రంగాల రుణాలు అని మనం చెప్పుకోవచ్చును.
సో నామ్స్ టు ఇంక్లూడ్ లోన్స్ టు స్టార్టప్స్. సో ఇటీవల ఈ అంకుర సంస్థలు ఏదైతే ఉందో ఈ అంకుర సంస్థలను ప్రాధాన్యత రంగాల్లో కొత్తగా చేర్చడం జరిగింది. సో ద ఆర్బీఐ mandates బ్యాంక్స్ టు lend ఇన్ certain portion ఆఫ్ their ఫండ్స్ టు స్పెసిఫైడ్ సెక్టార్స్. అంటే కొన్ని స్పెసిఫికల్ సెక్టార్స్కి మాత్రమే ఆర్బీఐ ప్రాధాన్యత రంగాలుగా గుర్తించి సో వాటికి రుణాలను ఇవ్వాలని బ్యాంకులకు దిశానిర్దేశం చేయడం అనేది జరిగింది. అందులో మనకి ఇక్కడ అగ్రికల్చర్ అనేది ఉంది, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేది ఉంది, ఎక్స్పోర్ట్ క్రెడిట్, ఎడ్యుకేషన్, హౌసింగ్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో ఇవన్నీ ప్రాధాన్యత రంగాలుగా మనం గుర్తించాలి. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ప్రకారం చూసుకుంటే సో లిస్ట్లో మనకు వ్యవసాయ రంగం ఉంది, ఎంఎస్ఎంఈ అనేది ఉంది, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు అనేది ఉంది, విద్యారంగం అనేది ఉంది, హౌసింగ్ అనేది ఉంది, అంకుర సంస్థలు అనేది ఇటీవల కొత్తగా చేర్చడం అనేది జరిగింది. కాబట్టి సో దీని ప్రకారము మనం ఆన్సర్ కనుక తీసుకుంటే 1 2 3 4 5గా మనం తీసుకోవాలి. కాబట్టి ఇది కరెక్ట్ సమాధానంగా మనం పరిగణించాలి. సో ఇది మనకు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ప్రాధాన్యత రంగాలు వచ్చేసి సో ఈ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అనేది మనకు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి మీరు చూసుకోండి. సో ఈ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్కి సంబంధించి కొన్ని స్పెసిఫిక్ రంగాలను ఆర్బీఐ గుర్తించడం అనేది జరిగింది. సో వాటికి ఖచ్చితంగా బ్యాంకులు కొంత నిర్దేశించిన మేరకు రుణాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఆ సెక్టార్స్ ఏమేమి ఉన్నాయని ఇటీవల మీకు చెప్పడం అనేది జరిగింది. సో యాజ్ పర్ ద ఆర్బీఐ సర్క్యులర్, సో ఆర్బీఐ 2016లో విడుదల చేసిన ఒక మార్గదర్శకాల ప్రకారము సో మొత్తము 8 కేటగిరీస్గా దీన్ని విభజించడం అనేది జరిగింది ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ సంబంధించి. సో ప్రాధాన్యత రంగాల్లో మొత్తం 8 రంగాలలో ఈ లోన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అందులో అగ్రికల్చర్, ఎక్స్పోర్ట్ క్రెడిట్, హౌసింగ్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అవన్నీ లిస్టులో ఉన్నాయి. సో ఇది కంపల్సరీ ఒకసారి చూసుకోండి. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక ఒకసారి చూసుకుంటే, సముద్రంలో తిమింగలాల రక్షణ కోసము వీటిలో ఏ తిమింగల సంరక్షణ కేంద్రాలుగా ఏర్పాటు చేయడం, అంటే కింద ఇచ్చిన వాటిలో ఏవి తిమింగల సంరక్షణ కేంద్రాలుగా ఉన్నాయి అని ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో కింద మనకు 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. హిందూ మహాసముద్రము, దక్షిణ మహాసముద్రము, పసిఫిక్ మహాసముద్రం అని 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ మనం కరెక్ట్ సమాధానాన్ని గుర్తించాలి. హిందూ మహాసముద్రము, దక్షిణ మహాసముద్రము, పసిఫిక్ మహాసముద్రము. సో ఇందులో మనకు హిందూ మహాసముద్రము మరియు దక్షిణ మహాసముద్రాలను ఈ తిమింగల సంరక్షణ కేంద్రాలుగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో దీనినే మనము వేల్ శాంక్చురీస్ అని చెప్పుకుంటాము. సో మొత్తము 2 శాంక్చురీస్ అనేవి మనకు ఉన్నాయి ఈ తిమింగలాల సంరక్షణ కేంద్రాలుగా. సో మొట్టమొదటి ఏంటంటే సో హిందూ మహాసముద్రము, దీనిని 1979లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది ఈ హిందూ మహాసముద్రాన్ని తిమింగల సంరక్షణ కేంద్రంగా. సో ఇక నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి 1994లో ఏర్పాటు చేసిన దక్షిణ మహాసముద్రాన్ని ఈ తిమింగల సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఈ తిమింగలాలను సముద్రంలో రక్షించడానికి సో వాటి యొక్క మనుగడను కాపాడే విధంగా ఈ సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళికకి సంబంధించి ఈ క్రింది వాటిని పరిశీలించండి అని ఇక్కడ మనకు 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి కరెక్ట్ సమాధానాన్ని మనం గుర్తించాలి. సో విపత్తు నిర్వహణ చట్టంలో ఉన్న దశలకు చెందిన అన్ని మార్గనిర్దేశకాలను మరియు నమూనాలను ఈ జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక ఏదైతే ఉందో అది ప్రభుత్వ సంస్థలకు అందజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో 1994లో జపాన్లోని యొకోహోమా నగరంలో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన సదస్సులో తొలిసారిగా ఈ విపత్తు సంసిద్ధతను చర్చించారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్.
సునామీని 2006 తర్వాత విపత్తుల జాబితాలో చేర్చారు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జాతీయ విపత్తు ప్రణాళిక 2016 ప్రకారము విపత్తు ప్రమాదాన్ని తగ్గించే సెండై నమూనాను భారత్ స్వీకరించింది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో సునామీని 2006 తర్వాత కాదు 2004 తర్వాత విపత్తుల జాబితాలో చేర్చారు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్గా మనం చెప్పుకోవచ్చును. సో మనకు ఆన్సర్ వచ్చేసి 1, 2, 3 మాత్రమే కరెక్ట్ సమాధానంగా మనం పరిగణించాలి. సో ఇక ఈరోజు క్వశ్చన్స్కి సమాధానాలను అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. ముఖ్యంగా సో మనకు ప్రధానంగా ఈరోజు ప్రశాంత్ భూషణ్ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు గివ్స్ భూషణ్ టైమ్ టు రీకన్సిడర్ ద స్టేట్మెంట్ అనే ఒక ప్రధానమైన వార్త మనకు కనిపిస్తుంది. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్. గత కొన్ని రోజులుగా ఈ ప్రశాంత్ భూషణ్ కేసుకు సంబంధించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని ఏదైతే ఉందో అది తరచుగా మనకు వార్తల్లో వస్తుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కాబట్టి గుర్తుంచుకోండి. సో ఇటీవల ఈ ప్రశాంత్ భూషణ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును కూడా వెల్లడించింది. సో ప్రస్తుతం ఆ తీర్పు అనేది రిజర్వ్లో ఉంది. సో ఈ ప్రశాంత్ భూషణ్ కేసుకు సంబంధించి కోర్టు ధిక్కారం చట్టం కింద 2 నెలల జైలు శిక్ష విధిస్తూ ఇటీవల తీర్పును చెప్పడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి ప్రశాంత్ భూషణ్కు మరికొంత సమయాన్ని కూడా ఇవ్వాలని కోర్టు నిర్ణయించిన నేపథ్యంలో సో ఆగస్ట్ 24 వరకు ఇతనికి టైం ఇవ్వడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి సో ద సుప్రీం కోర్ట్ ఆస్క్డ్ సివిల్ రైట్స్ లాయర్ ప్రశాంత్ భూషణ్ టు టేక్ 2 or 3 days టు రిఫ్లెక్ట్ ఆన్ అండ్ పాసిబుల్లీ మాడిఫై ఏ స్టేట్మెంట్ దట్ read out to judges in which he refused to apologize for his deed. సో ఈ ప్రశాంత్ భూషణ్ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తికి సంబంధించి ట్విట్టర్లో కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో దానిని సుప్రీంకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా పరిగణించి సో ఇతని మీద పిటిషన్ వేయడం అనేది జరిగింది. సో ఆ కేసుకు సంబంధించి సో మరొకసారి ప్రశాంత్ భూషణ్ ఆలోచించుకొని సుప్రీంకోర్టుకు సారీ చెప్పాలి అని ఇక్కడ కోరడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన సమాధానం భవిష్యత్తులో ఏమొస్తుందో మనం వేచి చూడాలి. అయితే సో సుప్రీంకోర్టుకి 24 లోపు క్షమాపణ చెప్పండి అని చెప్పిన నేపథ్యంలో ప్రశాంత్ భూషణ్ ఇటీవల కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టుకు ఎటువంటి క్షమాపణ చెప్పేది లేదని ప్రశాంత్ భూషణ్ రిప్లై ఇవ్వడం జరిగింది. సో దీని మీద ఆగస్టు 24 తర్వాత సుప్రీంకోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుందో మనం వేచి చూడాల్సిన అవసరం అనేది ఉంది. సో దానికి సంబంధించి కోర్టు ధిక్కారం కేసులో దోషిగా నిర్ధారణ అయిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో చేసిన లిఖితపూర్వక ప్రకటన అనేది మనకి ఇక్కడ తెలుగులో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దీనిని ఒకసారి మీరు గమనించండి. సో భారత సర్వోన్నత న్యాయస్థానము గౌరవనీయ న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పును సంపూర్ణంగా చదివినట్లు సో కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారన్న నిర్ధారణకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రావడం నాకు చాలా బాధ కలిగించిందని ప్రశాంత్ భూషణ్ ఈ లెటర్ను రాయడం అనేది జరిగింది. సో సమున్నత న్యాయస్థానం యొక్క గౌరవాన్ని నిలబట్టేందుకు అదేవిధంగా ప్రభుత్వ భృత్యుడు లేదా మద్దతుదారుగా కాకుండా ఒక విధేయుడైన రక్షకుడిగా గత 30 సంవత్సరాల నుంచి చిత్తశుద్ధిగా ఒక న్యాయమూర్తిగా పనిచేశానని సో ఇందుకు వ్యక్తిగతంగా లేదా వృత్తిపరంగా నేను తీవ్రంగా నష్టపోయినప్పటికీ సో తన యొక్క విద్యుక్త ధర్మ నిర్వహణ ఎప్పుడూ విస్మరించలేదని ఈ లెటర్లో అతను క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. సో ది సుప్రీంకోర్టుని క్వశ్చనింగ్ చేస్తూ ఈ లెటర్ అనేది రాయడం అనేది జరిగింది. సో నేను ఎటువంటి తప్పు చేయలేదని సో దానికి సంబంధించి ఏదైనా తప్పు చేస్తే సుప్రీంకోర్టు దానికి సంబంధించిన ఆధారాలను ఖచ్చితంగా చూపించాలని సో ఎటువంటి ఆధారాలు చూపించకుండా నాకు శిక్షను వేశారని
ఈ లెటర్ యొక్క ప్రధానమైన సారాంశంగా మనం గుర్తించాలి. అంటే ప్రస్తుతం మనము ఈ సుప్రీంకోర్టుకి మరియు ఈ ప్రశాంత్ భూషణ్కి మధ్య కొంత వివాదం అనేది కొనసాగుతుంది. సో ప్రశాంత్ భూషణ్ ఎవరైతే ఉన్నారో ఇతనికి సపోర్ట్ చేస్తూ దేశవ్యాప్తంగా అనేక మంది న్యాయవాదులు కూడా తమ యొక్క నిరసనను వ్యక్తం చేయడం అనేది జరిగింది. సో ఒకవేళ ఇతను తప్పు చేసి సుప్రీంకోర్టును ఉద్దేశపూర్వకంగా కించపరిచినట్లయితే ఎటువంటి శిక్షకైనా రెడీ అని ఇతను ప్రశాంత్ భూషణ్ చెప్పడం అనేది జరిగింది. సో ఇతను కేవలం అక్కడ గతంలో ఈ ట్వీట్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని వ్యక్తిగతంగా మాత్రమే ప్రశ్నించానని, సో అది సుప్రీంకోర్టుతో ముడిపెట్టి ఈ విధంగా శిక్షను వేయడం కరెక్ట్ కాదని ఇతను చెప్పడం అనేది జరిగింది. సో ఇక ఫైనల్ డెసిషన్ అనేది న్యాయ వ్యవస్థ మీదనే ఆధారపడి ఉంటుందని సో ప్రశాంత్ భూషణ్ ఈ లెటర్ను రాయడం అనేది జరిగింది. సో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి సంబంధించిన అంశం అనేది ప్రధానంగా చర్చకు రావడం జరుగుతుంది కాబట్టి సో ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇతను గతంలో చేసిన ట్వీట్తో పాటు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే టాపిక్ అనేది మనకు వచ్చింది కాబట్టి సో ప్రస్తుతం న్యాయ వ్యవస్థ పనితీరుతో పాటు పౌరులకు కల్పించిన హక్కులు, అదేవిధంగా ప్రశ్నలు, నిరసన తెలిపే హక్కులు, విమర్శను చేసే హక్కులు, ప్రభుత్వాన్ని లేదా కోర్టుల యొక్క తీరుని విమర్శించే హక్కులు వంటి పలు అంశాలన్నీ ప్రస్తుతం చర్చకు వస్తున్న నేపథ్యం ఉంది. సో విమర్శకు తావులేని పరిస్థితి కల్పిస్తే సో ఇక రాజ్యాంగం పూచిగా నిలిచిన భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉందో మనకు ఆర్టికల్ 19A ప్రకారము కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛకు కల్పించిన హక్కు ఏదైతే ఉందో ఆ హక్కు భారత రాజ్యాంగంలో ఉండి ఏం లాభం అనేది ప్రశ్న కూడా మన దేశవ్యాప్తంగా చర్చల్లో కొనసాగుతుంది. అంటే ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేది ప్రాథమిక హక్కుల్లో మనకు ప్రసాదించిన ఈ భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా ఉంది అనే ఒక భావన కూడా వెల్లడించడం జరిగింది. అయితే గతంలో కూడా ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి సంబంధించి కూడా కొన్ని వివాదాలు చెలరేగాయి. సో 2018వ సంవత్సరంలో ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే సుప్రీంకోర్టుకు చెందిన 4 సీనియర్ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్ న్యాయవాదులు విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. సో సుప్రీంకోర్టు యొక్క పనితీరు అంత సవ్యంగా లేదు, సో ప్రధాన న్యాయమూర్తి పని కేటాయింపు ప్రక్రియలో లోపభూయిష్టంగా ఉందని గతంలో 4 సీనియర్ న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో సో వారు ఓపెన్గా ప్రెస్ మీట్ను చెప్పడం జరిగింది. సో అది కూడా గతంలో పలు విమర్శలకు దారితీసింది. దాన్ని కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు కిందగానే పరిగణించారు. సారీ, ఇక్కడ చిన్న చేంజ్ చేసుకోండి. గతంలో ఈ సుప్రీంకోర్టు ప్రెస్ మీట్కి సంబంధించి న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో సో వారు వెలువడించిన అంశాలు డైరెక్ట్గా సుప్రీంకోర్టును టార్గెట్ చేసుకొని చేయడం అనేది జరిగింది. అయితే గతంలో ఈ న్యాయమూర్తులు చేసిన ఈ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో దానిని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందగా పరిగణించలేదు. అయితే ప్రస్తుతం కేవలం ఇతను జస్ట్ ఒక ట్విట్టర్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసినందుకే దీన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి తీసుకోవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ వివక్ష అనేది ఖచ్చితంగా చూపిస్తున్నారు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో అంటే ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ప్రస్తుతం తీసుకున్నప్పటికీ అప్పుడు ఎందుకు తీసుకోలేదు అనే ప్రశ్న కూడా తలెత్తుంది. అయితే ఈ కోర్టు ధిక్కారము మరియు న్యాయ ధిక్కారం ఏవైతే ఉన్నాయో సో వీటికి సంబంధించి ఇవి సుప్రీంకోర్టు దగ్గర ఉన్న ప్రధానమైన అస్త్రాలుగా మనం చెప్పుకోవచ్చును. అయితే ఇటువంటి విషయాలలో కోర్టులు అదేవిధంగా జడ్జీలు ఎంతో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది అని ప్రపంచవ్యాప్తంగా గతంలో పలువురు సూచన చేయడం అనేది జరిగింది. అదేవిధంగా అమెరికా, బ్రిటన్, ఐక్యరాజ్య సమితి స్థాయిలోనే కాక దీనిపై ప్రపంచవ్యాప్తంగా అనేక విస్తృతమైన చర్చలు జరిగి ఒక అభిప్రాయానికి రావడం అనేది జరిగింది. సో బ్రిటన్లో 2013వ సంవత్సరంలో ఈ కోర్టు ధిక్కార చట్టం ఏదైతే ఉందో ఈ కోర్టు ధిక్కార చట్టాన్ని కూడా బ్రిటన్లో పూర్తిగా రద్దు చేయడం అనేది జరిగింది. సో ఈ బ్రిటన్లో ఈ కోర్టు ధిక్కార చట్టానికి సంబంధించిన బిల్లుకు సంబంధించి
చర్చలు కొనసాగిన నేపథ్యంలో ఈ బిల్లుపై విమర్శ అసమంజస విమర్శ అనేది అసమంజసంగా ఉన్నా కానీ లేక నిందాపూర్వకంగా ఉన్నా కానీ చివరకు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నా కానీ ఈ న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వీరు కటువుగా దాన్ని పట్టించుకోకుండా ఉండటమే మేలు అని సుప్రసిద్ధ న్యాయమూర్తి అయిన లార్డ్ కార్వెల్స్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేది జరిగింది. సో ఇటువంటి పరిణామాలన్నీ ఈ కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కేవలం మన దేశంలోనే కాకుండా అనేక దేశాల్లో కూడా ఈ కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్కి సంబంధించి చర్చలు అనేవి కొనసాగుతున్నాయి. అయితే దీనిపై భవిష్యత్తులో సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఆగస్ట్ 24 తర్వాత మనం వేచి చూడాలి. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇక నెక్స్ట్ న్యూస్ కనుక మనం తీసుకుంటే ఇండోర్ విన్స్ క్లీనెస్ట్ సిటీ టైటిల్ అగైన్. సో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులకు సంబంధించి ఇక్కడ వివిధ నగరాలకు అవార్డులను ఇవ్వడం అనేది జరిగింది. సో ఇండోర్ విన్స్ ది క్లీనెస్ట్ సిటీ టైటిల్ అగైన్. సో ప్రస్తుతం మళ్ళీ ఇండోర్ సిటీ అనేది క్లీనెస్ట్ సిటీగా భారతదేశ వ్యాప్తంగా కొనసాగుతుంది. సో గతంలో కూడా ఇండోర్ సిటీనే ఉంది. సో ఇక్కడ మనకు స్టేట్ విత్ 100 ULBs అనే ఒక గ్రాఫ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్టేట్ విత్ లెస్ దెన్ 100 ULBs అనే ఒక గ్రాఫ్ ఇవ్వడం జరిగింది. సో ఛత్తీస్గఢ్ సెకండ్ ద హైయెస్ట్ ఇన్ ద స్వచ్ఛ సర్వేక్షణ్ అసెస్మెంట్ among the 12 states which have more than 100 urban local bodies. సో ఛత్తీస్గఢ్ అనేది మొట్టమొదటి స్థానంలో ఉంది. సో 100కు పైగా అర్బన్ లోకల్ బాడీస్ ఉన్న రాష్ట్రాలలో ఛత్తీస్గఢ్ అనేది మొట్టమొదటి స్థానంలో ఉంది. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ తెలుగులో కూడా న్యూస్ ఇవ్వడం జరిగింది. సో స్వచ్ఛ నగరాల ఏపీ అని రాష్ట్రానికి పలు జాతీయ స్థాయి ర్యాంకులు, అదేవిధంగా స్వచ్ఛ నగరాల ఏపీకి సంబంధించి హైదరాబాద్కి సంబంధించిన ర్యాంకులు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనిని కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ ఈ స్వచ్ఛ ర్యాంకులను ప్రకటించడం జరిగింది. సో ప్రస్తుతం ఇది 5వ విడత స్వచ్ఛ ర్యాంకులుగా మనం చెప్పుకోవచ్చును. సో 1,00,000కు పైగా ఉన్న జనాభా ఉన్న 100 నగరాల్లో మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఏదైతే ఉందో ఇది వరుసగా 4వసారి మొట్టమొదటి ర్యాంకును కైవసం చేసుకోవడం జరిగింది. సో ఇక హైదరాబాద్ ప్లేస్ కనుక చూసుకుంటే 65వ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. సో విజయవాడకు 6, తిరుపతికి 12వ ర్యాంకు అనేది ఇవ్వడం జరిగింది. సో గత 5 సంవత్సరాలలో టాప్ 100 జాతీయ ర్యాంకుల్లో తెలంగాణలో ఉన్న 5 జిల్లాలు కనుక ఒకసారి మనం తీసుకుంటే హైదరాబాద్ అనేది టాప్ 100లో ప్రస్తుతం 2020వ సంవత్సరానికి 65వ స్థానంలో ఉంది. సో అంటే తెలంగాణ నుంచి టాప్ 100లో కేవలం 1 మాత్రమే ఉందని ఇక్కడ తెలుస్తుంది ప్రస్తుతం. సో వరంగల్, సూర్యాపేట్, కరీంనగర్, సిద్దిపేటకి ఎటువంటి ర్యాంకులు ఇవ్వడం లేదు. సో దానికి సంబంధించి ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోండి. సో 2019 మరియు 20 సంవత్సరానికి గాను 10 లక్షల కంటే జనాభా ఉన్న నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ నగరాల కేటగిరీలో విజయవాడ అనేది 4వ ర్యాంకును దక్కించుకోవడం జరిగింది. ఇక్కడ జనాభాను గుర్తుంచుకోండి, ఏ జనాభా కేటగిరీ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు 10 లక్షలకు మించి జనాభా ఉన్న నగరాల్లో విజయవాడకు 4వ ర్యాంకు దక్కింది. అదేవిధంగా 10 లక్షల లోపు ఉన్న నగరాల కేటగిరీ కనుక తీసుకుంటే తిరుపతికి 6వ ర్యాంకు అనేది లభించింది స్వచ్ఛ నగరాల జాబితాలో, ఇది గుర్తుంచుకోండి. సో ఇక 100కు పైగా ఉన్న పట్టణ స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ కేటగిరీకి సంబంధించి ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ 6వ ర్యాంకును సాధించడం జరిగింది, ఇది గుర్తుంచుకోండి. ఇక 10 లక్షల లోపు జనాభా ఉన్న కేటగిరీలో టాప్ 100లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజమహేంద్రవరం, ఒంగోలు, కాకినాడ, తెనాలి, కడప, చిత్తూరు, హిందూపూర్ మరియు తాడిపత్రి. సో ఈ ప్లేసెస్ అనేవి టాప్ 100లో ఉన్న ప్లేసెస్గా మనం చెప్పుకోవాలి. ఇవన్నీ మీరు ఒక దగ్గర లిస్ట్ రాసి పెట్టుకోండి, ఎందుకంటే ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఈ 10 లక్షల లోపు జనాభా ఉన్న కేటగిరీలో లేని ప్లేస్ గురించి అడగవచ్చు, లేకపోతే ఉన్న ప్లేసెస్ గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది.
ఇక 10 లక్షల నుంచి 40 లక్షల జనాభా ఉన్న నగరాల కేటగిరీలో అతిపెద్ద శుభ్రమైన నగరంగా విజయవాడ, 1,00,000 నుంచి 3 లక్షల జనాభా ఉన్న నగరాల కేటగిరీలో సస్టైనబుల్ నగరంగా తిరుపతి, 50,000 నుంచి 1,00,000 జనాభా ఉన్న కేటగిరీలో ఉత్తమ స్థిరమైన చిన్న నగరంగా చీరాల, 25,000 నుంచి 50,000 జనాభా ఉన్న కేటగిరీలో ఉత్తమ స్థిరమైన చిన్న నగరంగా ఆత్మకూరు అనేవి ఉన్నాయి. సో ఈ ప్లేసెస్, ఈ జనాభా కేటగిరీస్ ఏదైతే ఉందో ఈ కేటగిరీస్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఎందుకంటే వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఇందులో ఉన్న ప్రతి నగరాల పేర్లు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న నగరాల పేర్లు కూడా మనం గుర్తుంచుకోవాలి. సో ఇక మనకు నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే ఇండియా అండ్ చైనా హోల్డ్స్ ఫ్రెష్ టాక్స్ అని ఒక ప్రధానమైన వార్త కనిపిస్తుంది. భారతదేశము మరియు చైనాల మధ్య కొన్ని చర్చలు అనేవి కొనసాగాయి. సో దానికి సంబంధించి ఇటీవల సరిహద్దు వివాదం అనేది కొనసాగుతుంది ఇరు దేశాల మధ్య. ముఖ్యంగా లడాక్ ప్రాంతానికి వచ్చేసి, అదేవిధంగా ఈ గాల్వాన్ లోయ సమీపంలో ఈ సరిహద్దు వివాదం అనేది ఎక్కువగా కొనసాగుతుంది కాబట్టి సో దాన్ని అత్యంత సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోవాలని చైనా మరియు భారత్ ఒక అంగీకారానికి రావడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ ప్రకటన ఇవ్వడం జరిగింది. ఇండియా అండ్ చైనా held another round of border talks aimed at breaking the impasse along the line of actual control, with complete disengagement still remaining a fair of prospect. సో ఇటీవల ఈ ఇరు దేశాల మధ్య ఈ సైనిక వివాదాల్లో భాగంగా చర్చలు అనేవి గత కొంతకాలం నుండి కొనసాగుతున్నాయి. అందులో భాగంగా చైనా సరిహద్దుల నుండి తన సైన్యాన్ని కూడా విరమించుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి ముఖ్యంగా ఈ వార్త అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ సరిహద్దు వివాదానికి సంబంధించి మరింత పూర్తి స్థాయిలో చైనా మరియు భారతదేశం ఒక ఒప్పందాన్ని చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఇక మరొక వార్త కనుక తీసుకుంటే ఆధిపత్య పరుగులో చైనా, ఆయుధ అన్వేషణలో భారత్ అనే మరొక వార్త కనిపిస్తుంది. సో ప్రస్తుతం భారతదేశము ఆయుధాలను అన్వేషించే పనిలో ఉంది. సో ఎందుకంటే భారత్ మరియు భారత్ చుట్టుపక్కల ఉన్న దేశాలతో చైనా స్నేహ సంబంధాలను మరింతగా కొనసాగిస్తున్న నేపథ్యంలో సో ఇటీవల నేపాల్ను కూడా భారత్ మీదికి, అదేవిధంగా పాకిస్తాన్ వంటి దేశాలను కూడా భారత్ మీదకి ఉసిగొల్పే నేపథ్యంలో భారతదేశము ఆయుధ సంపత్తిని మరింతగా పెంచుకోవాల్సిన అవసరం అనేది ఉంది. కాబట్టి ఆయుధ అన్వేషణలో భారతదేశం అనేది ఉంది. సో ఇటీవల భారతదేశంలోనే స్వయం సమృద్ధి సాధించే దిశగా ఆయుధాలను ఉత్పత్తి చేయాలని కూడా కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ ఆయుధాల కొనుగోలుకు సంబంధించి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఇవి గతంలో ప్రతి సంవత్సరానికి 12 నుంచి 15 ఒప్పందాలు మాత్రమే జరిగాయి. సో ప్రస్తుతం ఇటువంటి ఘర్షణలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఒప్పందాల సంఖ్య అనేది 100కు దాటిందని భారత ప్రభుత్వం తెలపడం జరిగింది. అదేవిధంగా రష్యాలో జరిగే ఆయుధ ప్రదర్శన ఏదైతే ఉందో సో దానిని సందర్శించడానికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ జరిగే చర్చలు ఏవైతే ఉన్నాయో ఆ చర్చల్లో గత కొంతకాలం నుంచి పెండింగ్లో ఉన్న AK-203 రైఫిళ్లకు సంబంధించి సో భారత్ మరియు రష్యా దేశాలు తయారు చేసే ఈ AK-203 రైఫిళ్లకు సంబంధించి పలు ఒప్పందాలు కుదిరే అవకాశం కూడా ఉంది. సో ఇది దీనికి సంబంధించిన సమాచారం. ఇది ఇక నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకుంటే ప్రైవేట్ ఫిల్మ్స్ ఎంప్లాయ్ మోర్ ఉమెన్ ఇన్ R&D. సో ఇండియాస్ ప్రైవేట్ సెక్టర్ రీసెర్చ్ కంపెనీస్ అపియర్ టు ఎంప్లాయ్ ఏ లార్జర్ ప్రపోర్షన్ ఆఫ్ ఉమెన్ ఇన్ కోర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ దెన్ గవర్నమెంట్ ఫండెడ్ మేజర్ సైంటిఫిక్ ఏజెన్సీస్. సో ప్రభుత్వం, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఈ పరిశోధన రంగానికి చెందిన ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్గనైజేషన్స్ ఎక్కువగా ఈ మహిళలకు ఉద్యోగాలను కల్పిస్తున్నాయని సో గవర్నమెంట్
ఫండెడ్తో నడిచే ఏజెన్సీస్తో కంపేర్ చేసుకుంటే సో వీటిలో మహిళలు ఎక్కువగా పనిచేస్తున్నారని ఒక నివేదిక విడుదల చేయడం అనేది జరిగింది. సో ఈ నివేదిక పేరు వచ్చేసి సైన్సెస్ అండ్ టెక్నాలజీ ఇండికేటర్స్ 2018 అనే నివేదిక ఇక్కడ విడుదల చేయడం అనేది జరిగింది. సో ఆఫ్ ద 20,351 ఉమెన్ ఎంప్లాయిడ్ ఇన్ ప్రైవేట్ R&D కంపెనీస్, 15,011 ఎంప్లాయీస్ ఆర్ అబౌట్ ఇన్ 3/4 were involved in R&D activities and the rest in auxiliary administrative activities. సో ఇలా ఈ నెంబర్ కనుక చూసుకుంటే ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రైవేట్ కంపెనీలో మహిళల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ సైన్స్ రంగానికి సంబంధించి పరిశోధనలు చేయడంలో ఈ మహిళల పాత్ర అనేది సో క్రమక్రమంగా పెరుగుతుందని మనం గ్రహించవచ్చు. సో నెక్స్ట్ టాపిక్ కనుక మనం తీసుకుంటే ఇక్కడ ఇండియా బంగ్లాదేశ్ టు మానిటర్ ప్రాజెక్ట్స్ అని సో భారత్ మరియు బంగ్లాదేశ్ల మధ్య ఇటీవల చర్చలు అనేవి కొనసాగాయి. సో దీనికి సంబంధించి ఇరు దేశాల మధ్య ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులను పరిశీలించడానికి ఒక న్యూ మెకానిజంను ఏర్పాటు చేయనున్నారు. సో ఇండియా అండ్ బంగ్లాదేశ్ విల్ సెటప్ ఏ మెకానిజం టు మానిటర్ బైలేటరల్ ప్రాజెక్ట్స్ అని ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో టు మానిటర్ ద బైలేటరల్ ప్రాజెక్ట్స్, ద్వైపాక్షిక ఒప్పందంతో కూడుకున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని పర్యవేక్షించడానికి ఒక మెకానిజంను ఏర్పాటు చేయనున్నారు ఇరు దేశాలు. సో ద మానిటరింగ్ మెకానిజం ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అసిస్ట్ ఇన్ టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ సెవరల్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని అనుకున్న సమయానికి పూర్తి చేసే విధంగా ఈ మానిటరింగ్ మెకానిజం అనేది పర్యవేక్షిస్తుంది. సో ఇది ఇరు దేశాల మధ్య జరిగిన ఒక ఒప్పందంగా మనం చెప్పుకోవచ్చును. సో ఈ ప్రాజెక్ట్స్ కనుక వచ్చేసి రాంపాల్ మైత్రి పవర్ ప్లాంట్, ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్ లైన్ అండ్ రైల్ లింక్స్ బిట్వీన్ ద అకోరా అండ్ అగర్తల, చిలాహతి హల్దీబారి అండ్ కుల్కానా మోంగ్లా రైల్ లైన్ దట్ ఆర్ టు బి కంప్లీటెడ్ బై 2021. ఈ ప్లేసెస్ గుర్తుంచుకోండి, మీకు ప్లేసెస్ చాలా ఇంపార్టెంట్. ప్లేసెస్ మనకు ఈ నేమ్స్ కొత్తగా అనిపించినప్పటికీ గుర్తుంచుకోండి ఇక్కడ. సో ఇవి రైల్వే ప్రాజెక్ట్స్కి సంబంధించి ఇరు దేశాల మధ్య. సో ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్, అవర్ లాయర్ షుడ్ రిప్రజెంట్ జాదవ్ ఇండియా. సో గతంలో ఈ కులభూషణ్ జాదవ్కి సంబంధించి పాకిస్తాన్ కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ కులభూషణ్ జాదవ్ కేసుకు సంబంధించి. సో ఇతనికి ఒక న్యాయవాదిని నియమించుకునే అవకాశాన్ని కల్పిస్తూ గతంలో పాకిస్తాన్ కోర్టు తీర్పునివ్వడం జరిగింది. సో అందుకు అనుగుణంగా భారత ప్రభుత్వం స్పందించడం జరిగింది. సో ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ డిక్లేర్డ్ దట్ ఫార్మర్ నేవీ అఫీషియల్ కులభూషణ్ జాదవ్ షుడ్ బి రిప్రజెంటెడ్ బై అన్ ఇండియన్ లాయర్ ఇన్ పాకిస్తాన్. సో ఇతనికి ఒక ఇండియన్ లాయర్ని నియమిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఈ ప్రకటన చేయడం అనేది జరిగింది. సో గతంలో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని కూడా దీనికి తీర్పునివ్వడం జరిగింది. ఈ కులభూషణ్ జాదవ్కి సంబంధించి ఇరు దేశాల మధ్య ఈ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో వాదోపవాదాలు జరిగాయి. అందుకు అనుగుణంగా ఇతనికి ఉరిశిక్షను కూడా రద్దు చేయడం అనేది జరిగింది పాకిస్తాన్ కోర్టు. అయితే సో ఇతని తరపున వాదనలు వినిపించడానికి ఒక న్యాయమూర్తిని నియమించుకోవాలని పాకిస్తాన్ గతంలో తెలిపింది కాబట్టి అందుకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక మనం తీసుకుంటే శ్రీలంకకు సంబంధించి శ్రీలంక టు డ్రాఫ్ట్ న్యూ కాన్స్టిట్యూషన్. సో శ్రీలంక ఇటీవల నూతన ప్రధానమంత్రి ఎన్నిక కావడం జరిగింది. సో ఇతను తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా ఇచ్చిన హామీ ఏంటంటే శ్రీలంకకు ఒక నూతన రాజ్యాంగాన్ని రూపొందిస్తున్నట్లు ఎన్నికల్లో హామీని ఇవ్వడం జరిగింది. సో ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చే కొత్త రాజ్యాంగం ఏదైతే ఉందో దానిని శ్రీలంకకు చాలా అవసరమని ఆ దేశ ప్రధానమంత్రి మహీంద్ర రాజపక్ష ఈ ప్రకటన చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన న్యూస్ ఇది. సో ప్రస్తుతం శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో
ఘన విజయం సాధించి ప్రధానమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన మహీంద్ర రాజపక్ష గతంలో తన ఎన్నికల వాగ్దానంలో చేసిన ప్రధానమైన వాగ్దానం వచ్చేసి ఈ రాజ్యాంగానికి సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చును. సో 2015వ సంవత్సరంలో కనుక మనం తీసుకుంటే అప్పుడు ఉన్న యునైటెడ్ నేషనల్ పార్టీ ఏదైతే ఉందో ఆ యునైటెడ్ నేషనల్ పార్టీ ప్రభుత్వము 19వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి అక్కడ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆ అధ్యక్షుడి యొక్క అధికారాల్లో కొన్ని మార్పులు చేయడం అనేది జరిగింది. ఆ మార్పులు చేస్తూ అధ్యక్షుడి యొక్క అధికారాలను పరిమితంగా చేయడం అనేది జరిగింది. అంటే అప్పుడు ఉన్న అధికారాలను కొంత మేరకు కుదించడం జరిగింది. సో వాటిని ప్రధానమంత్రి పార్లమెంటుకు సమంగా బదిలీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో ఈ రాజ్యాంగ సవరణలో మళ్ళీ కొన్ని సవరణలు చేయనున్నారు. సో భవిష్యత్తులో ఈ రాజ్యాంగ సవరణ ప్రకారము ఈ అధికారాలను పూర్తిగా ఉపసంహరించడమా లేక ఏమైనా మార్పులు చేస్తారా అనేది వేచి చూడాలి. సో ఇది శ్రీలంక రాజ్యాంగానికి సంబంధించి ప్రస్తుతం అక్కడ ఉన్న అధ్యక్షుడు చేసిన ప్రకటన. సో ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే ఇస్రోకి సంబంధించింది. సో ఇస్రోను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని ఇస్రో సంస్థ చైర్మన్ కె శివన్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఇస్రోకి సంబంధించి రోదసీ రంగంలో కొన్ని సంస్కరణలు తీసుకురావాలనే ఉద్దేశంతో దీనిని ప్రైవేటీకరణ చేయాలి అనే ఒక సంస్కరణ కూడా తీసుకురావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇస్రో సంస్థ ఇక్కడ వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి ఇటీవల ఒక ముసాయిదాను కూడా విడుదల చేయడం జరిగింది ఈ సంస్కరణలకు సంబంధించి. సో ఈ అంతరిక్ష కార్యకలాపాల బిల్లుకు సంబంధించి ముసాయిదా అనేది దాదాపుగా పూర్తయింది. సో దీనిని కేంద్ర క్యాబినెట్ ఆమోదించాల్సిన అవసరం ఉంది. సో ప్రస్తుతం ఈ భారతీయ రోదసీ రంగానికి సంబంధించి ఇందులో కొన్ని కీలకమైన మార్పులు అనేవి తీసుకురానున్నారు. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే ప్రజల్లో ఆర్థిక విజ్ఞానాన్ని పెంచాలి అనే ఆర్బీఐ ఒక కార్యాచరణ ప్రణాళికను విడుదల చేయడం అనేది జరిగింది. సో ప్రజల్లో ఆర్థికంగా చైతన్యవంతులను చేసేందుకు అదేవిధంగా ప్రజలకు ఈ ఆర్థిక అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆర్థిక అంశాలపై వారికి క్లియర్గా అర్థమయ్యే విధంగా వివిధ అంశాలతో కూడిన ఒక కార్యాచరణ ప్రణాళికను ఆర్బీఐ తీసుకురావడం జరిగింది. అందులో నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ 2020-2025 అనే ఒక నివేదికను ఒక రిపోర్ట్ అని చెప్పుకోవచ్చు. సో దీనిని తీసుకురావడం అనేది జరిగింది ఒక ప్రణాళికను. సో ఈ ప్రణాళిక పేరు గుర్తుంచుకోండి, నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ 2020-2025 ఈ పేరుతో ఆర్బీఐ ఒక డాక్యుమెంట్ను ఇటీవల విడుదల చేయడం అనేది జరిగింది. ఇది గుర్తుంచుకోండి, పేరు చాలా ఇంపార్టెంట్. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ప్రజల్లో ఆర్థిక విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఈ డాక్యుమెంట్ను రూపొందించడం అనేది జరిగింది. సో భారతదేశంలో ఉన్న ప్రజల్లో ఆర్థిక అవగాహన కల్పించేందుకు అదేవిధంగా సాధికారత భారత్ కోసము ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ఇతర సంస్థలు ఉమ్మడిగా కలిసి పనిచేసే ఒక నూతన విధానం అవసరమని ఆర్బీఐ ఈ నివేదికలో సూచించడం జరిగింది. సో ఇందులో పేర్కొన్న ప్రధానమైన అంశాలు కనుక మనం చాలా గమనించాలి. కంటెంట్, కెపాసిటీ, కమ్యూనిటీ, కమ్యూనికేషన్, కొలాబరేషన్. కంటెంట్ అంటే విషయాలు, కెపాసిటీ అంటే సామర్థ్యము, కమ్యూనిటీ అంటే సంఘం, కమ్యూనికేషన్ అంటే సమాచారం, కొలాబరేషన్ అంటే సహకారము. ముఖ్యంగా ఈ 5 అంశాలను ఇక్కడ హైలైట్ చేయడం అనేది జరిగింది. సో దీని ప్రకారము వివిధ వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్, టీచర్స్, అదేవిధంగా యూత్ మరియు ఎంటర్ప్రినర్స్ అంటే పారిశ్రామికవేత్తలు, వృద్ధులు, వికలాంగులు మరియు ఇతర తదితర వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ వర్గాల వారందరికీ ఈ ఎకనామిక్ యాక్టివిటీస్, భారత ప్రభుత్వం చేసే ఎకనామిక్ యాక్టివిటీస్, అదేవిధంగా ఆర్బీఐ అప్పుడప్పుడు ప్రకటించే ఎకనామిక్ రిపోర్ట్స్, నీతి ఆయోగ్ ప్రకటించే రిపోర్ట్స్, వీటిపై ఒక అవగాహన అనేది ప్రజల్లో నెలకొల్పాలి అన్న ఉద్దేశంతో వీటికి
ప్రత్యేకంగా పాఠాలను బోధించడం, అంటే వీటికి ఒక లెసన్స్ అనేది రూపొందించారు. సో ఆర్థిక లక్ష్యాలకు వనరులను సమకూర్చుకునేందుకు వీలుగా ఫైనాన్షియల్ మార్కెట్లలో వీరందరినీ పాల్గొనేలా చేయాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రజలలో ఈ పొదుపు ఏదైతే ఉందో పొదుపును మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకంటే పొదుపు అనేది క్రమక్రమంగా పెరిగే కొద్దీ అది పెట్టుబడిగా మారే అవకాశం ఉంటుంది. ఒకసారి పెట్టుబడిగా మారిన తర్వాత ఉద్యోగాల కల్పనకు మారే అవకాశం ఉంటుంది. తద్వారా నిరుద్యోగిత కొంత మేరకు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరూ ఈ ఆర్థిక విజ్ఞానాన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. అదేవిధంగా ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ పేమెంట్ ఏవైతే ఉన్నాయో ఈ డిజిటల్ పేమెంట్స్ మీద కూడా ఒక అవగాహన అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. సో వీటిని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునే విధంగా ఎటువంటి సైబర్ నేరగాళ్ళ బారిన పడకుండా వీరికి పూర్తిగా అవగాహన కల్పించే విధంగా ఆ డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి వీరికి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ స్కూల్ పాఠ్యాంశాలలో ఈ ఆర్థిక విద్యను ఒక భాగంగా చేయాలని, సో ఇందుకు సంబంధించి 9th క్లాస్ మరియు 10th క్లాస్ ఎవరైతే ఉన్నారో సో వీరికి ఈ ఎకానమీకి సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ను మరింతగా పెంచాలి అని ఈ నివేదిక తెలియజేస్తుంది. సో దీనిని రూపొందించింది ఎవరంటే ఆర్బీఐకి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఈ నివేదికను రూపొందించడం అనేది జరిగింది. కాబట్టి ఇందులో ఉన్న పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ 5 చాలా ఇంపార్టెంట్. కంటెంట్, కెపాసిటీ, కమ్యూనిటీ, కమ్యూనికేషన్, కొలాబరేషన్, ఇవి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. సో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మహిళా సాధికారత కోసము వైఎస్ఆర్ చేయూత అనే కార్యక్రమాన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా పలు కంపెనీలతో కూడా ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో ప్రస్తుతము మరికొన్ని కంపెనీలతో కూడా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రిలయన్స్, జియో మరియు అలానా అనే కంపెనీస్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ కంపెనీస్ పేరు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. రిలయన్స్ రిటైల్, జియో మరియు అలానా. సో ఈ అలానా కంపెనీ వచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్, ఎగుమతి రంగానికి సంబంధించిన కంపెనీ ఇది. సో ఇందులో ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీకి సంబంధించి సో వీరికి సహాయాన్ని చేయనుంది. ఇక జియో కంపెనీ వచ్చేసి ఇది మనందరికీ తెలిసిన కంపెనీ. ఇది జియో టెలికమ్యూనికేషన్కి సంబంధించిన కంపెనీగా చెప్పుకోవచ్చును. ఇక రిలయన్స్ రిటైల్ కూడా మనకు తెలిసిందే, ఇది రిటైల్ వ్యాపారానికి సంబంధించిన కంపెనీ. సో దీనికి సంబంధించి గతంలో అమూల్ మరియు మిగతా 4 కంపెనీలతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో ఆ కంపెనీస్ పేరు కూడా మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో ఇది వైఎస్ఆర్ చేయూతకి సంబంధించి. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కరోనా టీకాకు సంబంధించి ప్రస్తుతం రష్యా స్పుత్నిక్ వి అనే ఒక టీకాను విడుదల చేయడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి భారతదేశంతో ఒక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకొని సో దీనిని పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయాలని రష్యా విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. సో దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి భారతదేశం. ఎందుకంటే ఈ టీకాను ఉత్పత్తి చేసే ముందు భారతదేశంలో దానిని ఖచ్చితంగా అన్ని దశల్లో టెస్టింగ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఆ టెస్టింగ్ దశలు పూర్తయిన తర్వాతనే మరింత జాగ్రత్తగా ఈ టీకాను తయారు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో రష్యా అనేది ప్రస్తుతం భారతదేశాన్ని అడగడం జరిగింది. సో భారత్ ఏ విధమైన రిప్లై ఇస్తుందో మనం వేచి చూడాలి ఇంకా. సో ఇక మనము నెక్స్ట్ 22 అంటే ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్లో ముఖ్యమైన అంశాలు చూద్దాము. సో సుప్రీంకోర్టు ఎక్స్టెండ్స్ టర్మ్ ఆఫ్ 3 మెంబర్స్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ అని ఒక ప్రధానమైన వార్త మనకు కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి మనకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి గతంలో ఒక చట్టాన్ని కూడా చేయడం జరిగింది, ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ యాక్ట్ 2007 అని.
సో దీనిని పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేశారు. సో దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ఈ ట్రిబ్యునల్కి సంబంధించి కేసెస్ ఏవైతే ఉన్నాయో వివిధ రకాల కేసులను పరిష్కరించే దిశగా ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ప్రస్తుతము ఈ ట్రిబ్యునల్లో ఉన్న మెంబర్స్కి సంబంధించి సుప్రీంకోర్టులో ఒక కేసు అనేది కొనసాగుతుంది. సో అందులో భాగంగా ప్రస్తుతం సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి ఈ అడ్మినిస్ట్రేటివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించిన కాల పరిమితిని ఇంకా మరొక 2 నెలలకు పెంచడం జరిగింది. ఎక్స్టెండ్స్ టర్మ్ ఆఫ్ 3 మెంబర్స్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ అని ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రధానమైన సమస్య ఏమిటంటే ఇక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ చట్టం ద్వారా ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేశారు, కానీ సో ఇందులో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యుల యొక్క నియామకం అనేది పూర్తి స్థాయిలో కొనసాగలేదు. సో అది గత కొంతకాలంగా పెండింగ్ పడుతూ వస్తుంది. సో ఈ సభ్యుల నియామకం అనేది పూర్తిగా కానందున ఈ కేసుల సంఖ్య అనేది క్రమంగా గణనీయంగా పెరుగుతున్న నేపథ్యము. సో ఈ సభ్యుల నియామకం ఏదైతే ఉందో ఈ సభ్యుల నియామకాన్ని మరింత వేగంగా చేపట్టాల్సిన అవసరం అనేది ఉంది. సో అకార్డింగ్ టు ది సెక్షన్ 5 ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ యాక్ట్, ద ట్రిబ్యునల్ షెల్ కన్సిస్ట్ ఆఫ్ ది చైర్పర్సన్ అండ్ సచ్ ఎ మెంబర్ ఆఫ్ జ్యుడిషియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మెంబర్స్ యాజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ మే డీమ్ ఫిట్ అని ఇక్కడ ఒక సెక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ చైర్పర్సన్ న్యాయ వ్యవస్థకు చెందిన వ్యక్తి లేదా పరిపాలనకు సంబంధించిన వ్యక్తిగా ఉండాలని ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఏ పర్సన్ షెల్ నాట్ బి క్వాలిఫైడ్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ద చైర్పర్సన్ అన్లెస్ హీ ఈజ్ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ ఏ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ యాజ్ పర్ ద యాక్ట్. అంటే ఈ చట్టం ప్రకారము ఈ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను రిటైర్డ్ అయిన ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినా ఉండాలి, లేకపోతే హైకోర్టుకు చెందిన ప్రధాన న్యాయమూర్తి అయినా ఉండాలి ఈ చట్టం ఉన్న నిబంధనల ప్రకారం. సో ఇక్కడ ఈ అపాయింట్మెంట్ ఏదైతే ఉందో ఈ అపాయింట్మెంట్లో చాలా కాలం ఇది పెండింగ్లో ఉండడం అనేది జరిగింది. సో దీనిని తక్షణం పరిష్కరించాల్సిన అవసరం అనేది ఉంది. సో మనం ఇక్కడ ముఖ్యంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోవాల్సింది ఈ ట్రిబ్యునల్కి సంబంధించిన సమాచారం ఒకసారి చూసుకోవాలి. ఇక నెక్స్ట్ టాపిక్ గనక మనం తీసుకుంటే ఇక్కడ ఆర్మీ ఇష్యూస్ టెండర్ ఫర్ 7.62 mm అమ్యునేషన్ ఫ్రమ్ ప్రైవేట్ ఫర్మ్స్. అంటే ప్రస్తుతం ఈ ఆర్మీకి సంబంధించి ఈ ఆయుధ సామాగ్రి ఏదైతే ఉందో ఈ ఆయుధ సామాగ్రికి కావాల్సిన మందుగుండు సామాగ్రి అంటారు. సో దీనికి సంబంధించి టెండర్స్ని పిలవడం జరిగింది. సో దీనిని పెద్ద మొత్తంలో తయారు చేయడానికి సో దానికి సంబంధించిన వార్త ఇది. సో ఇన్ ఏ మూవ్ టు టేక్ ఫార్వర్డ్ ది లాంగ్ డిలేడ్ ప్రాసెస్ ఆఫ్ ఓపెనింగ్ అప్ ammunition manufacturing to the private sector, the Army has issued a request for information for procurement of 5 different types of 7.62 mm caliber ammunition to meet annual requirement for the next 10 years. So వచ్చే 10 సంవత్సరాలకు సరిపోయే విధంగా ఈ అమ్యునేషన్ అంటే ఈ మందుగుండి సామాగ్రిని తయారు చేయాల్సిందిగా ప్రైవేట్ సెక్టార్ నుంచి ఇది రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక ప్రపోజల్స్ని కోరడం అనేది జరిగింది ఆర్మీకి సంబంధించి. సో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంటుంది దీనికి సంబంధించి ఈ ఇమ్యునేషన్ ప్రాసెస్ని తయారు చేయడానికి. సో ద RFI వాజ్ ఇష్యూడ్ బై ది ఆర్మీస్ మాస్టర్ జనరల్ ఆఫ్ ఆర్డినెన్స్ అండ్ గెట్స్ పర్టికులర్ ఫోకస్ ఫాలోయింగ్ ద 101 నెగటివ్ ఇంపోర్ట్ లిస్ట్ అనౌన్స్డ్ బై ద డిఫెన్స్ మినిస్ట్రీ దట్ ఇంక్లూడ్స్ ఏ రేంజ్ ఆఫ్ అమ్యునేషన్. సో ఇటీవల 101 ఆయుధ సామాగ్రికి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో సో వాటిపైన నిషేధాన్ని విధించడం జరిగింది. వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా వాటిపై ఒక నిషేధాన్ని విధించడం జరిగింది. సో ప్రస్తుతం మన భారతదేశంలోనే వాటిని తయారు చేయాల్సిన అవసరం అనేది ఉంది కాబట్టి ఈ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఒక ఉత్తర్వును జారీ చేయడం అనేది జరిగింది. సో వచ్చే 10 సంవత్సరాలకు కావాల్సిన ఈ మందుగుండు సామాగ్రిని తయారు చేయడానికి. సో అందులో మనకు వచ్చేసి ద 5 types notified including ammunition for Dragunov snipper rifle and Galil snipper rifle,
ఈ రిఫిల్స్ ఏవైతే ఉన్నాయో సో వీటితో పాటు ఈ మందుగుండి సామాగ్రిని కూడా తయారు చేయాల్సిందిగా ఒక ప్రపోజల్ను తీసుకురావడం అనేది జరిగింది. సో అంటే ప్రస్తుతం దీన్ని ప్రైవేట్ సెక్టార్కి కూడా ఇవ్వనున్నారు వీటిని తయారు చేయడానికి. సో ఇక నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. కేరళ రెడీస్ టు హోస్ట్ ఇట్స్ ఫస్ట్ డ్రాగన్ ఫ్లై ఫెస్టివల్. సో డ్రాగన్ ఫ్లై ఫెస్టివల్ను కేరళలో నిర్వహించినారు. సో ఇది మొట్టమొదటి కార్యక్రమం కేరళలో నిర్వహించేది. సో ఇది గుర్తుంచుకోండి, డ్రాగన్ ఫ్లై ఫెస్టివల్. డ్రాగన్ ఫ్లై అంటే తూనీగాని మనం తెలుగులో గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి ఒక ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు. సో దీని యొక్క పేరు వచ్చేసి తుంబిం మహోత్సవం అనే పేరు. సో ఇట్ విల్ ఎంకరేజ్ వేరియడ్ పార్టిసిపేషన్ విత్ పంటలు యాజ్ ఇట్స్ అఫీషియల్ మస్కట్. సో ఇక్కడ మీకు మస్కట్ అనేది ఏదైతే ఉందో సో ఇది ఒక అఫీషియల్ మస్కట్గా మనం గుర్తుంచుకోవాలి. దీని యొక్క పేరు వచ్చేసి పంటలు అని గుర్తుంచుకోవాలి. ఇది కేరళకి సంబంధించిన ఫెస్టివల్ ఇది. సో కాబట్టి ఇది మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ద WWF ఇండియా కేరళ యూనిట్ హ్యాస్ హ్యాండ్స్ విత్ ద సొసైటీ ఫర్ ఆర్డోనెంట్ స్టడీస్ అండ్ తుంబిం పురాణం ఫర్ ద ఫస్ట్ ఎవర్ స్టేట్ డ్రాగన్ ఫ్లై ఫెస్టివల్ ఇన్ కేరళ నేమ్డ్ తుంబిం మహోత్సవం 2020. పంటలు ఈజ్ ద అఫీషియల్ మస్కట్ ఫర్ ది ఫెస్టివల్. ఇది మనకు ఇందులో ముఖ్యమైన సమాచారం, జస్ట్ ఇదొక్కటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాజీవ్ కుమార్ ఈజ్ ఎలక్షన్ కమిషనర్. సో ఫార్మర్ ఫైనాన్స్ సెక్రటరీ రాజీవ్ కుమార్ అపాయింటెడ్ యాజ్ ఏ ఎలక్షన్ కమిషనర్ బై సెంటర్. సో కేంద్ర ప్రభుత్వము రాజీవ్ కుమార్ని ఎలక్షన్ కమిషనర్గా నియమించడం అనేది జరిగింది. సో మిస్టర్ కుమార్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ అశోక్ లవాసా. ఇతను ఇటీవల తన యొక్క రాజీనామాను రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది, అశోక్ లవాసా. సో అతని స్థానంలో ఇతనిని నియమిస్తున్నారు రాజీవ్ కుమార్ని. సో ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఈ రాజీవ్ కుమార్కి సంబంధించి మరొక ముఖ్యమైన సమాచారం ఒకటి, MSME సెక్టార్ ఏదైతే ఉందో ఈ MSME సెక్టార్కు అత్యంత త్వరితంగా రుణాలను మంజూరు చేయడానికి లోన్స్ ఇన్ 59 minutes అనే ఒక వెబ్సైట్ని రూపొందించడంలో ఇతని యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా మనం చెప్పుకోవచ్చును. 59 minutes అంటే 59 నిమిషాల్లోనే ఈ MSME సెక్టార్కి లోన్ కల్పించే ఒక ఆలోచనని ఇతను తీసుకురావడం జరిగింది రాజీవ్ కుమార్. సో కాబట్టి ఇది కూడా గుర్తుంచుకోండి మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ట్రాన్స్జెండర్ల జాతీయ మండలి ఏర్పాటు అని. సో ఇటీవల 2019వ సంవత్సరంలో ఈ ట్రాన్స్జెండర్ల హక్కులకు సంబంధించి ఒక చట్టాన్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. ఆ చట్టం పేరు వచ్చేసి ట్రాన్స్జెండర్ల హక్కుల సంరక్షణ చట్టము 2019. సో ఈ చట్టంలో ఉన్న ప్రకారము ట్రాన్స్జెండర్ల జాతీయ మండలిని ఏర్పాటు చేస్తూ కేంద్ర సామాజిక న్యాయము మరియు సాధికారిక శాఖ ఒక ఉత్తర్వులు కూడా జారీ చేయడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఈ ట్రాన్స్జెండర్ల కోసం ఈ జాతీయ మండలిని ఏర్పాటు చేయనున్నారు. సో ఇందులో సభ్యులు ఎవరెవరు ఉంటారో అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో దీనికి కేంద్ర సామాజిక న్యాయము మరియు సాధికార శాఖకు చెందిన క్యాబినెట్ సహాయ మంత్రులు, అదేవిధంగా ఎక్స్ అఫిషియో చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఉండడం అనేది జరుగుతుంది. ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎవరు ఉంటారంటే సామాజిక న్యాయశాఖ కార్యదర్శితో పాటు వైద్య, ఆరోగ్యం మరియు హోం, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, మైనారిటీ వ్యవహారాలు, విద్య, గ్రామీణ అభివృద్ధి, కార్మిక ఉపాధి, లీగల్ వ్యవహారాలు, పింఛన్లకు సంబంధించి, పెన్షన్దారుల సంక్షేమానికి సంబంధించి, నీతి ఆయోగ్, జాతీయ మానవ హక్కుల సంఘం, మహిళా కమిషన్కు చెందిన సంయుక్త కార్యదర్శి సో ఇందులో సభ్యులుగా కొనసాగడం జరుగుతుంది. ఈ సభ్యుల పేర్లు అందరూ గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. సో ఇక ఉత్తర భారత్ నుంచి జమ్మూ కాశ్మీర్, దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్, తూర్పు నుంచి ఒడిస్సా, పశ్చిమం నుంచి గుజరాత్, ఈశాన్యం నుంచి త్రిపుర వీరు ప్రభుత్వ ప్రతినిధులను సభ్యులుగా నామినేట్ చేయడం అనేది జరుగుతుంది.
సో ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 5గురిని నియమించడం జరిగింది. ఇందులో దక్షిణ ప్రాంతం నుంచి గోపి శంకర్ మదురైకి స్థానం దక్కింది. ఈ పేరు గుర్తుంచుకోండి, గోపి శంకర్ మదురై. నెక్స్ట్ టాపిక్ కనుక మనం తీసుకుంటే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ప్రస్తుతం కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో నూతన నిబంధనలను జారీ చేయడం అనేది జరిగింది. సో ఆ నిబంధనలు కనుక ఒకసారి మనం ఇక్కడ ఒకసారి బ్రీఫ్గా చూసుకోండి. ఇక్కడ ఇచ్చిన నిబంధనలు ఏమేమైతే ఉన్నాయో. సో ఎన్నికలకు సంబంధించి నామినేషన్ వేసే సందర్భంలో వీరు ఆన్లైన్ ద్వారా నామినేషన్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా డిపాజిట్లను కూడా ఆన్లైన్లో చెల్లించవచ్చు. సో ఎన్నికల ప్రక్రియ సమయంలో వీరికి సంబంధించి కరోనా బారి నుంచి కాపాడుకోవడానికి మాస్కులు, శానిటైజర్లు, వివిధ థర్మల్ స్కానర్స్, పీపీఈ కిట్ల వంటి వాడకం వంటి ఇటువంటి రక్షణ చర్యలను కూడా కొనసాగించాల్సిన అవసరం ఉందని ఈ మార్గదర్శకాల్లో నూతనంగా చేర్చడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే చరిత్రలో తొలిసారి అని ఇక్కడ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా తీసుకోవాలి. ఇది ఖేల్ రత్న అవార్డులకు సంబంధించి. సో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులను గతంలో ఎప్పుడు ఇవ్వని విధంగా ప్రస్తుతం 2019వ సంవత్సరానికి గాను అత్యధికంగా 5గురికి ఇవ్వడం జరిగింది. సో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ఇది దేశంలో ఉన్న అత్యున్నత క్రీడా పురస్కారంగా మనం చెప్పుకోవాలి. సో 2019వ సంవత్సరానికి గాను రోహిత్ శర్మ క్రికెట్లో, వినేష్ ఫోగాట్ మహిళల రెజ్లింగ్లో, రాణి రాంపాల్ మహిళల హాకీలో, మనికా బత్రా మహిళల టేబుల్ టెన్నిస్, మరియప్పన్ తంగవేలు పారా అథ్లెటిక్స్లో ఖేల్ రత్న పురస్కారాలను వీరికి ఎంపిక చేయడం అనేది జరిగింది. పేర్లు ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశం ఉంటుంది. సో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎవరైతే ఉన్నారో అతన్ని మరణానంతరము సో అతనికి గుర్తుగా 1991లో ఈ ఖేల్ రత్న అవార్డును ప్రవేశపెట్టడం జరిగింది. సో గతంలో ద్రోణాచార్య అవార్డును ఒకేసారి అత్యధికంగా 8 మందికి, ధ్యాన్ చంద్ అవార్డును అత్యధికంగా 5గురికి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ ఖేల్ రత్న అవార్డును ఒకేసారి 5గురికి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ముకుందకం శర్మ, అతని సారథ్యంలో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో మొత్తం 12 మంది సభ్యులు ఉంటారు. సో వీరే ఈ అవార్డులకు ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. సో ఖేల్ రత్న కోసం 5గురిని, ఉత్తమ క్రీడాకారులకు అందించే అర్జున అవార్డు కోసం 29 మందిని, కోచ్లకు ఇచ్చే ద్రోణాచార్య అవార్డు అయితే సో దీనికోసం 13 మందిని ఎంపిక చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ప్లేయర్ ఉన్నప్పుడు ఆట నుంచి రిటైర్ అయ్యాక కూడా క్రీడల అభివృద్ధికి తోడ్పడుతున్న వారికి అందించే ధ్యాన్ చంద్ జీవితకాల సాఫల్య అవార్డు కోసము 15 మందిని ఎంపిక చేయడం అనేది జరిగింది. సో మనకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఈ 5గురి పేర్లు చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ క్రీడా పురస్కారాల్లో భాగంగా యువ బ్యాడ్మింటన్ ఆటగాడైన సాత్విక్ సాయిరాజ్కు అర్జున అవార్డు, మాజీ బాక్సర్ నాగిశెట్టి ఉషకు ధ్యాన్ చంద్ జీవితకాల సాఫల్య పురస్కారం అనేది లభించింది. కాబట్టి మనకు ప్రాంతీయంగా ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇక ఈరోజు క్వశ్చన్స్ కనుక ఒకసారి చూస్తే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఖచ్చితంగా గుర్తించండి. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ ఏ నివేదికలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ విడుదల చేస్తుంది? సో కింద మీకు 5 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ 5 ఆప్షన్స్లో సరైన వాటిని గుర్తించండి. బరాక్ అనే ప్రాంతం ఏ దేశంలో ఉంది? థర్డ్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని పరిశీలించండి. భారత కంపెనీల చట్టము 2013లో కార్పొరేట్ సామాజిక బాధ్యత నిబంధనను చేర్చారు. మొదటి స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యకలాపాలను చేపట్టాల్సిన అవసరాన్ని చట్టబద్ధం చేసిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. సో ఇందులో సరికాని వాటిని గుర్తించండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఫోర్త్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ మంత్రిత్వ శాఖ స్వచ్ఛ సర్వేక్షణను నియమిస్తుంది? కింద 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో కరెక్ట్ సమాధానం గుర్తించండి.
ఇక 5th క్వశ్చన్, ఇటీవల నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏ చట్టం కింద ఈ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ నమోదు చేయబడుతుంది? కింద 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ గుర్తించండి. ఇక నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్కి సంబంధించి ఈ క్రింది వాటిని గుర్తించండి. సో కింద 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇంటర్నెట్ నాణ్యత విషయంలో భారతదేశం ప్రపంచంలో అత్యుత్తమ స్థానంలో ఉంది. దీనిని వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసింది. సో పై వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి. సో ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్కి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కోచింగ్ని అందజేస్తుంది. అదేవిధంగా ఆప్షనల్ సబ్జెక్ట్స్కి సంబంధించి పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, జోగ్రఫీ వంటి సబ్జెక్ట్స్కి కూడా కోచింగ్ని ఇవ్వడం జరుగుతుంది. ఆప్షనల్స్లో భాగంగా. సో టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి సపరేట్గా టెస్ట్ సిరీస్ అనేది కొనసాగుతుంది. ఈ టెస్ట్ సిరీస్ అనేది ఆయా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో రూపొందించడం జరిగింది కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అందజేయడం జరుగుతుంది. ఏపీపీఎస్సి గ్రూప్ 1 టెస్ట్ సిరీస్కి సంబంధించి మెయిన్స్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మీకు 25 టెస్టులతో పాటు ఆ టెస్ట్ డిస్కషన్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్సెస్కి సంబంధించిన సమాచారం కోసము మీరు ఇక్కడ ఉన్న వెబ్సైట్ www.aksias.com అనే వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు. 8448449709 అనే నెంబర్కు కూడా కాల్ చేస్తే మీకు పూర్తి సమాచారం అనేది లభిస్తుంది. సో ఇది మనకు ఓవరాల్గా ఉన్న కంప్లీట్ కరెంట్ అఫైర్స్. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ కరెంట్ అఫైర్స్ తయారు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ కరెంట్ అఫైర్స్లో మెన్షన్ చేసిన పాయింట్స్ అన్ని నోట్స్ రాసుకొని పెట్టుకోవాలి. సో ఈ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేది మీకు డైలీ అప్డేట్ అవ్వాలంటే ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ కరెంట్ అఫైర్స్ అనేది మీకు డైలీ నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.